నేటి మాట చూసుకుంటే ఇది నాకే రాసినట్టుండ అన్న, అంటే నాకు రాసి అన్నకి చెప్పమని చెప్తున్నాడు. తీన్మార్ మల్లన్న చెవిలో ఓ ముచ్చటేయండి సుదర్శన్ అన్న. తీన్మార్ మల్లన్న సబ్బండవ ప్రజానికాన్ని ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ అంటూ నిద్రలేపుతాడు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేనప్పుడు ప్రశ్నించే గొంతుకై ప్రజల పక్షమై కొట్లాడినాడు. బీఆర్ఎస్ పార్టీని ప్రజల పాతాళంలోకి తొక్కివేయడంలో తీన్మార్ మల్లన్న పోరాటం వర్ణించలేనిది. ఉనికే లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మల్లన్న పాత్ర మరువలేనిది. తీన్మార్ మల్లన్న తన అభిమానులకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని చిన్న పిలుపునిస్తే కాంగ్రెస్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి హస్తం పార్టీని అధికారంలోకి కూర్చోబెట్టారు. తీన్మార్ మల్లన్న అంటేనే పేద ప్రజల బాగోగులు కోరే మనిషని తనను నమ్ముకునే జనం లక్షల్లో ఉంటారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో తీన్మార్ మల్లన్న పాత్ర ఎలా ఉండబోతోందని మీ అభిమానులు ఆశగా అడుగుతున్నారన్నా. కాబట్టి తీన్మార్ మల్లన్న చెవిలో ఈ ముచ్చట చెప్పన్నా అని చెప్పి సుదర్శన్ అన్న అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఒక నేటి మాటను రాసిండు. నిజంగా కూడా తీన్మార్ మల్లన్నకు ఏంటి అంత యాక్చువల్గా విషయం ఏంటంటే కొందరు వ్యక్తుల ద్వారా కొన్ని వ్యక్తిత్వాల ద్వారా కొన్ని పదవులకు వన్నె లభిస్తుంది. కొందరు వ్యక్తుల ద్వారా కొన్ని వ్యక్తిత్వాల ద్వారా కొన్ని పదవులకు వన్నె లభిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుకుందాం, ఆలోచిస్తుందని చెప్పేసి సమాచారం అవుతున్నది. అంటే తీన్మార్ మల్లన్న ఒక మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి ప్రజలు చాలామంది కూడా కోరుకుంటా ఉన్నారు. చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు కష్టపడ్డరు ఓకే, తర్వాత ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటే ఇంకా బాగుంటుంది అనేటువంటి ఆలోచన చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది ఎంపీ కావాలని చెప్పేసి, అంటే తీన్మార్ మల్లన్న లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. కొంతమంది ఇంకా మంచి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంటే బాగుంటుంది, పోర్ట్ఫోలియోలో అట్లా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంటుందని చెప్పేసి కోరుకుందాం.